వార్త 6వ అధ్యాయము పిల్లరా 36 నుంచి మనం చదువుకుందాం. 36వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము కలిగిన వారై ఉండండి. చూడండి పిల్లరా, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు నమ్మిన మీ తండ్రి కనికరము కలిగిన వాడు. కాబట్టి మీలో కూడా ఆ తండ్రి లక్షణాలు ఉండాలి. హలో, హల్లెలూయా. మీరు ఆరాధిస్తున్న మీ తండ్రి అనగా మన తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఆరాధిస్తున్నాం కదా, ఆయన కనికరము కలిగిన వాడు. కాబట్టి ఆయన కనికరము కలిగిన వాడు కనుక మనము ఎలా ఉండాలట? కనికరము కలిగిన వారై ఉండండి. మీ తండ్రి ఎలాగైతే ఉన్నాడో అలాగనే మీరు కూడా ఉండండి. ఇది దేవుడు చెప్పిన మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు చెప్పిన మాట. మన తండ్రి అయిన దేవుడు మరి ఆదికాండంలో మరియు పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే యెహోవా దేవుడుగా ఆయన పరిచయం చేసుకున్నాడు. ఉన్నవాడును అనువాడునని ఆయన ఇశ్రాయేలుకి పరిచయం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు కదా, అయితే మీరు అనుసరిస్తున్న ఆ తండ్రి కనికరము కలిగిన వాడు. కాబట్టి మీరు కూడా అలాగనే కనికరము కలిగి ఉండండి అని చెప్పేసి మరి యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత చదవండి. తీర్పు తీర్చొద్దు, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చదు. రెండవది ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు తీర్పు తీర్చొద్దు. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు, ఈమె మంచిది కాదు, ఆయన దుర్మార్గుడు, ఈమె దుర్మార్గురాలు అని ఇలాగూ తీర్పులు తీరుస్తుంటారు. ఈనాలు ఆలకించాలి వాక్యాన్ని. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, తీర్పు తీర్చమాకండి. మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మీకు నువ్వు తీర్పు తీర్చబడదు. ఇది మనుషులు చెప్తున్నది కాదు, ప్రవక్తలు చెప్తున్నది కాదు, అపోస్తులు చెప్తున్న మాట కాదు. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట. దేవుడే అక్షరార్థంగా మీరు చూడగలిగితే యోహాను సువార్త 3:16లో మనం గమనిస్తే, ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడు.